ఈరోజు శుక్రవారం. ఈ శుక్రవారం పర్వదినాన మనం అపోస్తలుడైన యోహాను గురించి చెప్పుకోబోతున్నాం. కొన్ని మాటలు దేవుడు మనకి ఎన్ని మాటలు ఇస్తే అన్ని మాటలు 7 అయింది, 8 వరకు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల పైకి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. అపోస్తలుడైన యోహాను గారి గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఆమేన్ హల్లెలూయా. అపోస్తలుడైన యోహాను ప్రేమకు అపోస్తలుడు, క్రీస్తు సన్నిధిలో జీవించి నిత్య సత్యాన్ని ప్రకటించిన విశ్వాస వీరుడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఉండల మీద హత్తుకున్న ఏకైక భక్తుడు ఎవరు అంటే యోహాను గారు. అందుకే యోహాను గారు ప్రేమకు అపోస్తలుడు అని పిలుస్తుంటారు. ప్రేమ అపోస్తలుడు. ఇక్కడ ఏమంటారండి? ప్రేమ. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమకు అపోస్తలుడు ఎవరు? యోహాను గారు. అయితే ప్రధాన గ్రంథంలో మత్తయి సువార్త 4:21-22 వరకు, మార్కు సువార్త 3:17, లూకా సువార్త 9:49-56 వరకు, యోహాను సువార్త 13:23-25 వరకు, యోహాను సువార్త 19:26-27 వచనాలు, యోహాను సువార్త 20 అధ్యాయము 1-10 వచనాలు, అపోస్తలుల కార్యములు 3 అధ్యాయము 4 వచనము, ప్రకటన గ్రంథం 1 అధ్యాయము 9-20 వచనాలు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను. ఈ అన్నిటిలో కూడా మన యోహాను గారి గురించి రాసి పెట్టి ఉంది. ఆమేన్ హల్లెలూయా. అయితే అపోస్తలుడు యోహాను 12 మంది అపోస్తలుడు ఒకడు. ఆమేన్ హల్లెలూయా. యోహాను 12 మందిలో ఎంతమంది అండి? ఒకడు. 12 మందిలో ఒక శిష్యుడు యోహాను. అయితే 12 మందిలో ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు ఎటువంటివాడంటే తల్లిదండ్రుల్ని కొట్టి తిట్టే శిష్యుడు, గురువుని దైవాన్ని అప్పచెప్పే శిష్యుడు. ఎవరా శిష్యుడు? యోధ. ఎవరంటే యోధ. ఇస్కరియోతు యోధ. ఆమేన్ హల్లెలూయా. ఆ ఇస్కరియోతు యోధ 12 మందిలో చెడపుట్టాడు. హల్లెలూయా. దేవుడిని అప్పగించాడు. దేవుడిని అప్పగించాడు. దేవుడైనా, తల్లి అయినా, తండ్రి అయినా, గురువు అయినా, దైవమైనా అన్నీ యేసుక్రీస్తు ప్రభువే. అలాంటి యేసుక్రీస్తు ప్రభువుని మరణానికి అప్పగించాడు. అయితే మరణానికి అప్పగించాడంటే దేవుడు ప్రణాళిక లేకుండా ఏది జరగదు. దేవుడి ప్రణాళిక ఉంటేనే అది జరుగుతుంది. ఆమేన్ హల్లెలూయా. అయితే దేవుడి ప్రణాళిక ఉంది కాబట్టి ఇస్కరియోతు యోధ అప్పగించగలిగాడు. దేవుడు కూడా అప్పగింపబడ్డాడు. ఆమేన్ హల్లెలూయా. అయితే అపోస్తలుడైన యోహాను 12 మందిలో అపోస్తలుడు ఒకడు. అతడు జెబెదయి కుమారుడు అపోస్తలుడు. యాకోబు సహోదరుడు. యేసు అతనిని మరియు యాకోబుని బోఅనెర్గాసు అని సంభవించాడు. ఆమేన్ హల్లెలూయా. అంటే దాని అర్థం ఉరుముల కుమారులు. ఏంటండి? ఉరుముల కుమారులు అని పిలిచారు. మార్కు సువార్త 3:17 చూసుకున్నట్లయితే
అతని సహోదరుడు యోహాను, వీరిద్దరికి ఆయన బోయనెర్గాషాను అని పేరు పెట్టాను. బోయనెర్గాషు అనగా ఊరులేడు అంటే ఉరుములు వారని అర్థం. ఆమేన్, హల్లెలూయా. అయితే కానీ క్రీస్తు సన్నిధిలో జీవించిన తరువాత అతని జీవితం ప్రేమ, కృప, సత్యం, పరిశుద్ధతకు ప్రతిరూపంగా మారింది. అందుకే అతనిని ప్రేమకు అపోస్తలుడు అని పిలుస్తారు. ఆమేన్, హల్లెలూయా. యోహాను గారి జీవితం చాలా అద్భుతంగా ఉంటారు. యోహాను గారిని అందరి శిష్యుల్లాగే చంపుదామనుకొని కళ్ళ మరుగుతున్న నూనె పెద్ద కలయ్యండి, పెద్ద కలయి. దాంట్లో మనిషిని పడేసినా సరే ఏం పోతుంది. అంటే చూడండి, కోడికి చికెన్ రోస్ట్ చేస్తారు, చేపల రోస్ట్ పెట్టారు కదా, చేపల ఫ్రై. అట్లాగే చికెన్ ఫ్రై ఉంటుంది. దాన్ని కొంత దానికి ఏదో పూసి దాన్ని నూనెలో పడేస్తే తల ఏగిపోయి బయట తీసిన తర్వాత మంచిగా తింటారు కదా. అలా పెద్ద కలయ్యాలి, కలయి నిండా నూనె ఉంది. ఆ నూనె తల మరుగు. ఆ నూనెలో యోహాను గారు పడేశారు. హల్లెలూయా. నీకు అర్థమైందా? యోహాను గారు ఏం చేశారు? పడేశారు, నూనెలో పడేశారు. పడిస్తే ఏమవ్వాలి? యోహాను గారు చచ్చిపోవాలి. ఒళ్ళంతా బొబ్బులు పెట్టుపోయి పగిలిపోయి ఓడి ఎలాగైతే ఫ్రై అయిపోతుందో అలా ఫ్రై అయిపోతుంది కదా. నూనె కలిగిలో నుంచి అంత మరుగుతున్న నూనె కలిగిలో నుంచి లేచి కిందకి దిగిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పిడికిద్దామా? హల్లెలూయా. అలాంటి కృపణించాడు దేవుడు. ఇంతమందిని కూడా చంపగలిగారు కానీ యోహాను గారిని చంపగలగలేదు. యోహాను గారి మరణం సాధారణ మరణం. పద్మాసు ద్వీపంలో వేస్తారు. ఈయన ఎంతసేపు సాగుకుంటాడో ఈ నెల కాదని పద్మాసు ద్వీపంలో వేశారు. అక్కడ అన్నం లేదు, పానీయం లేదు. హల్లెలూయా.